హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాటరీలో 50 లక్షలు బంపర్ డ్రా గెలుచుకున్న బాలు, మీనా, షాక్లో రోహిణి, ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు మీనా జోడీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. బాలు ఇక విడుదలయ్యి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఏరా 2 రోజులు ఉండిపోయావా, మళ్ళీ అప్పుడే వచ్చేసావే అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. పాపం బామ్మర్ది కోసం చాలానే కష్టపడ్డావు, చివరికి జైలుకి కూడా వెళ్ళొచ్చావు అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక పార్వతి అయితే అక్కడికి వస్తుంది. అప్పుడే పార్వతి అయితే, అల్లుడు గారు మమ్మల్ని క్షమించండి, వాడి వల్లే కదా మీరు ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చింది అని అంటూ ఉంటుంది పార్వతి. అప్పుడే ప్రభావతి అయితే, ఏం కొడుకుని కన్నావమ్మా, ఛీ ఇలాంటి కొడుకు నాకుంటేనా అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే అప్పుడే ఇక మీనా అయితే, అవునమ్మా, నువ్వు ఆవిడ లాంటి కొడుకుని కనలేదు. ఆవిడ కొడుకంటే డిగ్రీల మీద డిగ్రీలు చదువుతాడు, అలాగే ఉద్యోగం వచ్చిందని పార్కుల్లో గట్టా దొల్లుతాడు. అదేవిధంగా వాళ్ళ నాన్న కష్టార్జితం రక్తం అంతా కూడా పిండి పిప్పి చేసి ప్రేమించిన అమ్మాయిని సుఖపెడతాడు. అత్తగారు సొమ్ముతో దర్జాగా బతుకుతూ నేను బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటాడు. అలాగే తమ్ముడు భార్య నగలు కొట్టేసి ఇంకొకళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటాడు. అంత గొప్ప కొడుకుని నువ్వు కనలేదేంటమ్మా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా మాటలకి ప్రభావతి అయితే, ఏంటే కూసావు అని అంటూ కొట్టబోతూ ఉంటుంది. ఇక మీనా అయితే ప్రభావతి చెయ్యి పట్టుకొని అంటూ ఉంటుంది, నేను అన్న దాంట్లో తప్పేమన్నా ఉందా, ఎక్కడ తప్పుందో చూపించు అని అంటూ ఉంటుంది మీనా. ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఓర్పుతో సహనంతో ఓర్చుకుంటూ వచ్చాను. మా అమ్మ వచ్చినప్పుడల్లా మర్యాద ఇవ్వకపోగా ప్రతిసారి అవమానించి పంపించడం మీకు మామూలైపోయింది. అందుకని ఈ రోజు నుంచి అలవాటు మార్చుకోండి అని అంటూ ఉంటుంది మీనా. శృతి వాళ్ళ అమ్మొస్తే ఎలా మర్యాద చేస్తున్నారో, రోహిణి వాళ్ళని ఎలా గౌరవిస్తూ మాట్లాడుతున్నారో అదే గౌరవం మా అమ్మకి కూడా ఉండాలి, గుర్తుపెట్టుకోండి అని అంటూ ఉంటుంది మీనా. ఏం చూసి మీ అమ్మకి గౌరవం ఇవ్వాలి? మీ అమ్మ వెనకాల ఏమన్నా కోట్లున్నాయా? కనీసం లక్షలు కూడా లేవు. అలాంటి దానికి పూలు అమ్ముకునేదానికి నేను గౌరవం ఇవ్వాలా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అలా అయితే మీకు కూడా గౌరవం అవసరం లేదు, మీ వెనకాల లక్షలున్నాయా కోట్లున్నాయా అని అడుగుతూ ఉంటుంది మీనా. ప్రతిరోజు మిమ్మల్ని గౌరవించి మీకు వండి పెట్టి చాకరీలు చేయడం కూడా నా వల్ల కాదులేండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ప్రభావతి అయితే, అవును, నువ్వు వండి పెడుతూ చాకరీ చేస్తేనే నేను ఇంట్లో బ్రతికేస్తున్నాను అని ప్రభావతి అంటూ ఉంటుంది. సరే, ఛాలెంజ్ చేస్తున్నాను, 4 రోజులు నేను చేసే పనంతా మీరే చెయ్యండి. ఆ 4 రోజుల్లో అమ్మో మీనా ఈ పనంతా ఎలా చేస్తుందో అని మీ నోటి వెంట ఒక్కసారైనా తప్పకుండా వస్తుంది, వచ్చి తీరుతుంది, నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా. ఆ 3 రోజులు కూడా నేను మీకు కనిపించను అని చెప్పడంతో, అమ్మయ్య 3 రోజులు పని కాదు కదా, నీ ముఖం చూడకుండా సంతోషంగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఏవండి, పదండి, ఈ 3 రోజులు కూడా మనం మా అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నాము, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే, సరే మీనా అని అంటూ ఉంటాడు. ఏంట్రా పెళ్ళం ఏం చెప్తే దానికి గంగిరెద్దులా తల ఊపుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మరి నాన్న కూడా నువ్వేం చెప్పినా గంగిరెద్దులాగా తల ఊపుతాడు కదమ్మా, నాన్నని చూసే మేం కూడా నేర్చుకున్నాము అని అంటూ బాలు అయితే చెప్తాడు. ఇక బాలు అన్న మాటకి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే, నువ్వు పదమీనా, పదండి అత్తయ్య అని అంటూ వాళ్ళైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక సత్యంతో, ప్రభావతి చూసారా అది ఎంత పొగరుగా సమాధానం చెప్పి వెళ్ళిందో, ఇంటిల్లిపాది చాకరీ నేను చెయ్యాలట అని అంటూ ఉంటుంది. మరి అదే కదా మీనా చెప్పింది, ఇంట్లో చాకరీ అని నువ్వు అనుకోవు, ఇంట్లో ఎంత పని చెయ్యదు, బద్ధకంగా కూర్చుంటుంది, మీనా చేసేది ఎంత పని అని నువ్వు అనుకుంటున్నావు, ఆ పని నువ్వు చేసి చూడు, 3 రోజులు చాలు, నిజంగా మీనా అన్నట్టు ఈ పని అంతా కూడా మీనా ఎలా చేసేదో అని చెప్పి నువ్వు అనుకుంటావు ఖచ్చితంగా అని అంటూ ఉంటే, ఇంతలో ఇక రవి అయితే, శృతి మనం మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు. ఏంటి రవి నువ్వు చెప్పేది, అంటే మీనా మాట నిజం చెయ్యాలనుకుంటున్నావా? మీనా లేదే ఇంట్లో మనకి ఎవరు కూడా వండి పెట్టరా?
లేకపోతే మన పనులు కూడా మీనా చేసినట్టు ఎవరు చేయరా, అది కూడా చూద్దాము. మీనా ఒక్కదేనేంటి ఇంట్లో ఉన్నంతగా అత్తగారు కూడా ఆంటీయే చేస్తారు. ఆంటీకి ఇలాంటి పనులన్నీ కూడా ఎంతో ఈజీ అని శృతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇది నన్ను రెచ్చగొడుతుందా, లేకపోతే కావాలనే పంచి డైలాగులు కొడుతుందా అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక ప్రభావతి అందరికీ కూడా ఫుడ్ అయితే చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉన్నప్పుడు ప్రభావతి అయితే అమ్మో ఏంటి ఇంత పనుంది, ఇంతమందికి ఇలా వండి పెట్టాలా, నా వల్ల కావడం లేదు, అలవాటు పోయిందేమో, బాగా అలసటగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక మనోజ్ అయితే వస్తాడు. నాకు కాఫీ తీసుకురమ్మా అత్తయ్య, నాకు కూడా కాఫీ తీసుకురండి అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి వచ్చి కలుపుకొని వాడికి నీకు కూడా కాఫీ తీసుకువెళ్ళు, ఎవరు కల్పిస్తారనుకుంటున్నావు, ఆర్డర్లు వేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణిని ప్రభావతి. అప్పుడు ఇక ప్రభావతి అలా చెప్పగానే సారీ అత్తయ్య అని వచ్చి కాఫీ అయితే కలుపుతుంది. కాఫీ కలిపి మనోజ్ చేతికైతే ఇస్తుంది. అప్పుడు ఇక మనోజ్ అయితే చిచ్చి దీన్ని కాఫీ అంటారా, అసలు కాఫీ కలిపే విధానం కూడా నీకు రాదా రోహిణి, రోజు మీనా ఇచ్చిద్ది ఆ కాఫీ ఎంత బాగుంటుందో, నువ్వు కలిపావో చేదు పుట్ట అని అంటూ కాఫీ వదిలేసి వెళ్ళిపోతాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక రోహిణి కూడా తాగలేకపోతుంది. మనోజ్ చెప్పింది నిజమే, ఈ కాఫీ నేను కూడా తాగలేకపోతున్నాను అని ఆ కాఫీ అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. అత్తయ్య మీరు టిఫిన్ చేసుకు తినేయండి, మేము బయట తింటాము అని వాళ్ళైతే బయట వెళ్ళిపోతారు. తర్వాత ఇక సత్యం అయితే ప్రభా నాకు టిఫిన్ పెడతావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి ఇక టిఫిన్ అయితే తీసుకొచ్చి ఇస్తుంది. వచ్చిన తర్వాత ఇక ప్రభావతి అయితే అలసిపోవటం చూసి ఏంటి అలసటగా ఉందా అని అడుగుతూ ఉంటాడు. నేనెందుకు అలసిపోతానండి, నేను బాగానే ఉన్నాను అని ప్రభావతి అంటూ ఉంటుంది. అలాగే శృతి రవి కూడా టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం భోజనాలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంతలో ఇక శృతి ఫోన్ చేసి అత్తయ్య నాకు రైస్ వద్దు, నాకు చపాతీ చెయ్యండి అని శృతి అయితే చెప్తుంది. తర్వాత మనోజ్ ఫోన్ చేసి అమ్మ ఈరోజు ఫిష్ కర్రీ తినాలండి, ఫిష్ కర్రీ చెయ్యి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక అందరూ వచ్చేసరికి పప్పుచారు కాసి వడియాలు వేపుతుంది ప్రభావతి. అప్పుడు అందరూ ఒక్కసారి ఇక వంటకాలు చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటత్తయ్య నేను చపాతీ చేయమన్నాను చెయ్యలేదు అని అడుగుతూ ఉంటుంది శృతి. ఏంటమ్మా నేనేం ఫిష్ కర్రీ వండమంటే వండలేదేంటి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నానరా, మనిషిలా కనిపిస్తున్నానా, యంత్రంలా కనిపిస్తున్నానా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐటెం వండాలా, నేను ఎలా వండుతాననుకుంటున్నారు, అయినా అప్పటికప్పుడు చెప్తే ఎలా అవుతుందనుకుంటున్నావు వంట అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక శృతి అయితే క్లాంప్స్ కొడుతూ మొన్న ఇలాగే జరిగితే మీరేమన్నారు అత్తయ్య, రోహిణి వచ్చి తనకేమో వెజ్ పులావ్ కావాలంది, ఇక్కడ మనోజ్ వచ్చి చికెన్ కర్రీ అడిగాడు, తర్వాత నేను కూడా చపాతీ వేయమని మీనాని అడిగాను, మీనా దాంట్లో వెజ్ పలావ్ అయితే వండలేదు, అప్పుడు మీరేమన్నారు, ఏదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అడిగారనుకో ఎంతసేపు చేయడానికి ఆ మాత్రం చెయ్యలేకపోతున్నావా అంటూ మీనాని ఎన్ని తిట్లు తిట్టారు, మరి మీకు కూడా ఇప్పుడు అంత బాధ కలిగిస్తుందా, ఒక పని ఎంతమంది చేయగలరో అంతమంది చెయ్యాలి, అంతమంది చేసే పని ఒక్కరే చెయ్యాలంటే ఇలాగే ఉంటుంది అని శృతి అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి నువ్వు అంటే ఇప్పుడు మీనా గురించి నేను ఆలోచిస్తున్నానని అనుకుంటున్నావా, అసలు కూడా నేను ఆలోచించను, ఈ పని అంత పని చేసుకుంటాము అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక బాలు అయితే మీనాతో ఏంటి మీనా నువ్వు ఛాలెంజ్ చేసినట్టు అక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే రోహిణి మాత్రం అసలు పనే ముట్టుకోవడం లేదట, ఇక శృతి కూడా మామూలుగానే చేయదు కదా, ఇక శృతి కూడా నాకు అన్నీ ఫోన్లో చెప్తుంది, ఎందుకో అత్తయ్య కష్టాలు చూస్తూ ఉంటే నాకే జాలేస్తుందండి అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక ప్రభావతి అమ్మో మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే లేచి వంట పని చెయ్యాలి, నా వల్ల కాదు బాబోయ్ అని అంటూ పొద్దున్నే అయితే నిద్ర లేవదు ప్రభావతి. ఇక నిద్ర లేవకుండా అలాగే పడుకొని ఉంటుంది. వీళ్ళకి ఆఫీస్ టైంలో అయితే అయిపోతాయి. అప్పుడు ఇక అమ్మ నాకు బాక్స్ పెట్టలేదా, టిఫిన్ వండలేదా, నాకు లేట్ అయిపోతుందని తెలుసు కదా, ఎందుకు చేయలేదు ఇవన్నీ అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడు ఇక మనోజ్ మాటలకి అంటూ ఉంటుంది ప్రభావతి,
నిన్నంతా పనిచేసి అలసిపోయానురా, అయినా ఇంత పొద్దు పొద్దునే ఎలా అయిపోతాయి అన్నీ కూడా అని అడుగుతూ ఉంటే, అదేంటత్తయ్య, మళ్ళీ మేము లేటుగా వెళ్తే మాకు ఎంత రిస్క్ అవుతుంది, మీరు అర్థం చేసుకోరేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి అయితే మీనాని అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి, ఇంకా టిఫిన్ అవ్వలేదా, వంట చేయలేదా అంటే, నా కొడుకులు నా కోడళ్ళు పస్తులతో వెళ్ళాలనుకుంటున్నావా, వాళ్ళని ఖాళీ కడుపుతో పంపించాలని కదా, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనే కదా ఇదంతా చేస్తున్నావు అని అంటూ ప్రభావతి మీనాని అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది, నిజంగా మీనా పొద్దున్నే లేచి ఇంతమందికి ఎలా వండి పెట్టిందో అని అంటూ ఇక బయటకు అనేస్తుంది. ఒక్కసారి అప్పుడే ఇక సత్యమైతే, శభాష్ ప్రభా, మీనా అన్నట్టే ఈ 3 రోజుల్లో ఒక్క రోజైనా సరే మీనాని నువ్వు తలుచుకున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇప్పుడు అర్థమైందా, మీనా అటు పూలు డెలివరీ ఇస్తూ తను ఎన్ని పనులు చేస్తుందో, నువ్వు ఇన్ని పనులు చేయలేవని రోహిణికి తెలిసినా తను లేచి తన భర్త వరకైనా టిఫిన్ వండుకుందా, లేదో క్యారేజీ పెట్టుకుందా, లేదో నీ మీదే తను పనులన్నీ కూడా అప్పచెప్పాలనుకుంది అని అంటూ ఉంటాడు. అది కాదు మావయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. సారీ అమ్మా, నీ గురించి నేను తప్పుగా అనడం లేదు, నువ్వు చేసుకునే పద్ధతి గురించి చెప్తున్నానంతే అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే, మీరేమీ వాళ్ళకి విషయాలేమీ చెప్పాల్సిన అవసరం లేదు, 3 రోజులు అయిపోయింది కదా, వాళ్ళే వస్తారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. వాళ్ళు ఇవాళ రారు, రేపు వస్తారు, నాకు ఫోన్ చేసి చెప్పారు అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటి, రేపు వస్తారా, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు అక్కడ అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అదేంటి, వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారా అని గూటికన్నక్కలాగా తొంగి చూసి వాళ్ళని పంపించేయాలని అనుకునే నువ్వు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నావు. అంతే, మనుషులు మన పక్కనే ఉన్నా ఎదురుగన్నా ఉన్నా వాళ్ళ విలువ తెలీదు, వాళ్ళు మనకి దూరంగా వెళ్ళిపోతానే వాళ్ళ విలువ మనకి తెలుస్తుంది అని సత్యం అంటూ ఉంటాడు. అప్పుడే సత్యమైతే ఇక అందరూ కూడా వెళ్ళిపోయాక పక్కకి వచ్చి మీనాకి ఫోన్ చేసి చెప్తాడు. అమ్మ మీనా, నువ్వన్నట్టే మీ అత్తగారు నువ్వు ఇదంతా ఎలా చేస్తున్నావనే మాట తన నోట్లో నుంచి బయటకు వచ్చిందమ్మా, ఇక ఇంటికి వచ్చేయండి అని అంటూ ఉంటే, వస్తాం మావయ్య, రేపు వచ్చేస్తాం అని అంటూ ఉంటుంది మీనా. ఇక అత్తయ్యని ఎక్కువగా అనకండి, ఏదో మామూలుగా 4 రోజులు ఉందామని ఇక్కడికి వచ్చామంతే అని చెప్తూ ఉంటుంది మీనా. సరేనమ్మా మీనా, దేన్నైనా సరే నువ్వు చాలా ఈజీగా తీసుకుంటావు, నీ దగ్గర నాకు నచ్చింది అదే అని అంటూ ఉంటాడు సత్యమైతే. తర్వాత ఇక మీనా అయితే పూలు డెలివరీకి ఇవ్వడానికని వెళ్తుంది. అప్పుడే ఒక అతను, మేడం ఆగండి మేడం, లాటరీ టికెట్ మేడం, 50 రూపాయలే మేడం, కొనండి మేడం, కొనండి, ఒకవేళ మీకు లక్ ఉంటే 50 లక్షలు వస్తాయి మీకు, కొనండి మేడం, ప్లీజ్ మేడం అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక మీనా అయితే, ఏంటయ్యా 50 రూపాయలకి 50 లక్షలు వస్తాయా, అలా అయితే అందరూ కొనేస్తారు కదా, నువ్వు నన్ను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావు, నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అని అంటూ ఉంటుంది మీనా అయితే. లేదమ్మా లేదు, ఒక్కసారి టికెట్ కొనండి, మీ లక్ ఏంటో పరీక్షించుకోండి, 50 లక్షలు వస్తాయి కదా, పోతే 50 రూపాయలు, వస్తే 50 లక్షలు, ఎన్ని రోజులని మీరు కష్టపడతారు, మిమ్మల్ని చూస్తుంటే ఏదో డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళ ఉన్నారు, ఆ బాక్స్ అలాగే కనిపిస్తుంది, ఆ బాక్స్లో ఏమున్నాయో నాకు తెలీదు, కానీ మీరు ఈ బిజినెస్లో ఎన్నో సంవత్సరాలకి మీరు సంపాదించే సంపాదన ఈ లాటరీ టికెట్ గెలిస్తే సంపాదించేస్తారు కదమ్మా, కొనండి అమ్మా కొనండి, ఒక్కటి కొనండి అని అంటూ ఉంటే, ఇంతలో పార్వతి శివ ఇద్దరూ కూడా బైక్ మీద అలాగ వస్తూ ఉంటారు. అప్పుడే మీనాని చూసి ఆపుతారు. ఏంటి మీనా, అతను ఏంటి కొనమంటున్నాడు అని అడుగుతూ ఉంటే, లాటరీ టికెట్ అంటమ్మా, కొనమని తినేస్తున్నాడు పట్టుకొని అని అంటూ ఉంటే, ఇలాంటివి నమ్మకూడదక్క, ఫేక్ ఉంటాయి అన్నీ అని శివ చెప్తాడు. అదేరా, అందుకే నేను కొన్నంటుంటే అసలు వీడు ఎక్కడ వదిలిపెడుతున్నాడు నన్ను, అక్క కొనక్క, ఒక్కటి కొనక్క అని అంటూ బ్రతిమలాడుతూనే ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే శివ, సర్లే అక్క నేను కొంటానులే అని చెప్పి ఇక శివ అయితే కొంటాడు. వద్దులేరా, నేను ఇస్తానులే డబ్బులు, నువ్వు ఆగు అని మీనా అయితే శివని డబ్బులు ఇవ్వడం మానేమని తనే డబ్బులు ఇస్తుంది. ఇక 2 లాటరీ టికెట్లు అయితే కొంటుంది. అదేంటక్క, ఒకటి కూడా కొన్నని 2 కొన్నావేంటి
ఒకటి ఆయనకి, రెండోది నాకు అని చెప్తూ ఉంటుంది మీనా. మరి ఇప్పుడు ఒకవేళ మాకు 50 లక్షలు తగిలితే ఎలాగా? మేము ఎక్కడున్నామో నీకు ఎలా తెలుస్తుంది అని అడుగుతూ ఉంటుంది మీనా. ఓ అదా మేడం, ఇదిగోండి, ఇది ఈ లాటరీ టికెట్ ఓనరు నెంబర్ అనమాట. మీరు ఒక యాప్లో మీకు డబ్బులు వచ్చాయి లేదో చూసుకోండి, లేకపోతే మీ అడ్రస్సు అవి ఇవ్వండి మేడం, నేను యాప్లో మొత్తం కూడా పెట్టేస్తాను. పెట్టేస్తే లాటరీ టికెట్ తగలంగానే మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేస్తారు అని అంటూ ఉంటాడు అతను. అవునా, సరే రాసుకో అడ్రస్ అని చెప్పి మీనా అయితే అడ్రస్ ఇస్తుంది. తర్వాత ఓకే మేడం, ఇది ఈ కంపెనీ యాప్లో అయితే నేను మీ అడ్రస్సు నేము అన్నీ కూడా పెట్టేశాను, కాబట్టి మీకు ఒకవేళ వస్తే స్వయంగా వాళ్ళే వచ్చి మీకు ఈ గుడ్ న్యూస్ అయితే చెప్తారు. ఇది వారం రోజుల్లో డ్రా తీస్తారు మేడం అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా నిజమేనంటావా? 50 లక్షలు వస్తాయా అని అంటూ ఉంటుంది పార్వతి. ఏముండదమ్మా, అంతా ఫేకే అని అంటూ ఉంటుంది మీనా. అలా వారం రోజులైతే గడుస్తాయి. అలా వారం రోజులు గడిచిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే వారం రోజులు అయిపోయింది. వాడు వారం రోజులకి డ్రా తీస్తారు, మీకు 50 లక్షలు వచ్చేస్తాయని చెప్పాడు. అయినా మనం అంత అదృష్టవంతులమా, మనకి 50 లక్షలు ఎందుకు వస్తాయి అని అనుకుంటూ తనలోనే తాను నవ్వుకుంటూ ఉంటుంది మీనా. ఇంతలో ఇక మీనా తనలో తానే నవ్వుకుంటూ ఉంటే శృతి వచ్చి, ఏంటి మీనా, నీలోనే నువ్వు నవ్వుకుంటున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు శృతి, ఇలా నేను పూలు అమ్మడానికి వెళ్ళినప్పుడు ఒకడు 50 లక్షలు బంపర్ అని 50 రూపాయలకు ఒక టికెట్ నాకు ఇచ్చాడు. వారం రోజుల్లో అది డ్రా తీసేస్తారని చెప్పారు. వారం రోజులైంది కదా, ఇంకా ఏ ఫోను రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ప్రభావతి అయితే, నీకు దరిద్రం నెత్తి మీద ఆడుతుంది, అలాంటి నీకు అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది అనుకుంటున్నావా? ఈ జన్మలో నీకేమీ తగలవు. లాటరీ టికెట్లు కొనుక్కున్నా, ఏది చేసినా సరే నీ దరిద్రం అక్కడే ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. బాగా చెప్పారు అత్తయ్య, ఆ లాటరీ టికెట్లు అందరూ కొనేసి అందరికీ వచ్చేస్తాయా ఏంటి అని రోహిణి చెప్తూ ఉంటే ఇంతలో శృతి అయితే, మీరు నోర్లు మూసే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్తూ ఉంటుంది శృతి. ఇంతలో ఒక అతనైతే వస్తాడు, బాలు అయితే తీసుకొస్తాడు. మీనా, నీకు గుడ్ న్యూస్ మీనా అని అంటూ ఉంటాడు బాలు. ఏంటండి అది? అదిగో అతనే చెప్తాడు విను అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక అతనైతే ఇలా అంటూ ఉంటాడు, మీకు 50 లక్షలు బంపర్ లాటరీ టికెట్లో డ్రా తగిలింది మేడం, మీరు 50 లక్షలు గెలుచుకున్నారు అని అతను చెప్పడంతో ఒకేసారి ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సత్యమైతే, ఏమన్నావు ప్రభా, తన నెత్తి మీద దరిద్ర దేవతుందా? అదృష్టం తనకి దగ్గరికి కూడా రాదా? ఆ దరిద్ర దేవత ఎప్పుడో పోయింది, ఇప్పుడు అదృష్ట దేవత నెత్తి మీద ఉంది. మీనా 50 లక్షలు లక్కీ డ్రాలో గెలుచుకుంది, ఇప్పుడేమంటావు అని అంటూ ఉంటాడు. సత్యమైతే, అసలు మీరు నిజంగానే ఇదంతా సరిగ్గా చూసే తీసుకొచ్చారా? వీళ్ళు అసలే దురదృష్టానికి మారిపోయారు, వీళ్ళకి 50 లక్షలు ఎందుకు వస్తాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి. బాలుగారి పేరు మీదే 50 లక్షలు వచ్చాయి అని అతనైతే చెప్తాడు. అది విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. విన్నారు కా అత్తయ్య, 50 లక్షలు చూశారు కదా, ఎప్పుడైనా కంటితో అన్న చూసారా 50 లక్షలు? చూడలేదు కదా. ఏంటి రోహిణి, మీ నాన్న ఎప్పుడైనా నీకు 50 లక్షలు ఇచ్చాడా అని అడుగుతూ ఉంటే ఇంతలో ఇక పార్వతి శివ కూడా వచ్చేస్తారు. అమ్మ మీనా, మీకు 50 లక్షలు లక్కీ డ్రా తగిలిందంట కదా, శివ చెప్పాడమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు మీరు పడుతున్న కష్టాలకి ఇప్పుడు ఆ దేవుడు ఒక దారి చూపించాడు అని అంటూ ఉంటుంది పార్వతి. అయితే ఇప్పటి వరకు నిన్ను అవమానించి పేదింటి నుంచి వచ్చావు, పూలు అమ్ముకునేదానివి అంటూ హేళన చేసిన వాళ్ళకి సరైన సమాధానం చెప్పావు అని అంటూ ఉంటే అప్పుడు ఇక ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. అప్పుడు ఇక మీనా అయితే, అవునమ్మా, ఒకప్పుడు నన్ను ఎగతాళి చేసిన వాళ్ళే ఇప్పుడు నోరెళ్ళబెట్టి నుంచున్నారులే అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక మనోజ్ అయితే వస్తాడు. ఇక మనోజ్ రావడంతో రోహిణితో, రోహిణి, మనం లాటరీ టికెట్లు కొన్నాం కదా, మనకి అస్సలు కూడా లాటరీ తగలలేదు, 50 లక్షలు వస్తాయేమో అనుకున్నాను అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు.
నీకు రాలేదు కానీ 50 లక్షలు బాలు అన్నయ్యకి వచ్చినాయిరా, వాళ్ళకి లాటరీలో లక్కీ డ్రా తగిలింది అని అంటూ ఉంటాడు రవి. అయితే ఆ మాట విని ఒక్కసారి మనోజ్ షాక్ అయిపోతూ ఉండిపోతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.